ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇండియన్ సొసైటీలో చాలా కీలకమైన టాపిక్ ఇది. అదేంటంటే భారతదేశంలో అసమానత మరియు బహిష్కరణ. ప్రిలిమ్స్లోనే కాదు, మెయిన్స్లో కూడా దీన్నుంచి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. సో ఈ కాంప్లెక్స్ టాపిక్ను మనం వీలైనంత సింపుల్గా ఎగ్జామ్లో ఉపయోగపడేలా ఎలా అర్థం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం ఈ టాపిక్ను ఎలా కవర్ చేయబోతున్నామో చూద్దాం. ఫస్ట్, ఈ అసమానతల వెనుక ఉన్న సామాజిక పునాదుల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అది ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో విశ్లేషిద్దాం. ఇంకా ఈ రోజుల్లో వస్తున్న కొత్త రకం అసమానతలు, ప్రాంతీయ వ్యత్యాసాలు, చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్లతో దీన్ని ముగిద్దాం. ఈ స్ట్రక్చర్ ఫాలో అయితే మీకు ఆన్సర్స్ రాయడానికి మంచి గ్రిప్ వస్తుంది. మన దేశంలో అసమానత అంటే అదేదో కేవలం డబ్బుకు సంబంధించింది మాత్రమే కాదు. దాని మూలాలు చాలా లోతుగా మన సమాజపు నిర్మాణంలో, మన చరిత్రలో పాతుకుపోయి ఉన్నాయి. వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఈ సమస్యను పూర్తిగా అవగాహన చేసుకోలేం. అందుకే మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ సామాజిక అసమానత అనేది ఏదో అనుకోకుండా జరిగింది కాదు. ఇది ఒక పద్ధతి ప్రకారం శతాబ్దాలుగా నిర్మితమైన ఒక వ్యవస్థ. అంటే ఒక వ్యక్తి పుట్టుకతోనే వాళ్ల హోదా ఏంటి, వాళ్లకు ఎలాంటి వనరులందాలి, వాళ్ల చేతిలో ఎంత అధికారం ఉండాలి అనేది ముందే డిసైడ్ అయిపోతుంది. అసలు సమస్యకు మూలమిదే. ఇక ఈ 4 ఏపీపీఎస్సీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటంటే కులం, తెగ, లింగం, మతం. భారతదేశంలో సామాజిక బహిష్కరణకు ఇవి 4 ప్రధాన స్తంభాల్లాంటివి. దళితులను అణచివేసిన వర్ణ వ్యవస్థ దగ్గర నుంచి ఆదివాసీల భూసమస్యల వరకు, స్త్రీల హక్కుల నుంచి మైనారిటీల ఇబ్బందుల వరకు ప్రతి దానికి ఒక చారిత్రక నేపథ్యముంది. వాటిని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఈ సామాజిక అంతరాలు కేవలం గౌరవం, హోదా దగ్గరే ఆగిపోతాయా? అస్సలాగవు. అవి నేరుగా మన ఆర్థిక జీవితాన్ని, మన జేబును ప్రభావితం చేస్తాయి. సమాజంలో ఉన్న ఈ గ్యాప్స్ చివరికి ఆర్థిక అసమానతలుగా ఎలా మారుతున్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ను చూడండి, 40%. ఇది మన దేశ ఆర్థిక అసమానత తీవ్రతను ఒక్క అంకెలో చెప్పేస్తుంది. దేశం మొత్తం సంపదలో దాదాపు సగం, అంటే 40%, కేవలం 1% మంది దగ్గరే పేరుకుపోయింది. ఇది ఎంత పెద్ద గ్యాప్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు కేవలం 1% మంది దగ్గర దేశ సంపదలో 40% ఉంటే, మరోవైపు జనాభాలో సగం మంది, అంటే అట్టడుగున ఉన్న 50% మంది దగ్గర కలిపి కేవలం 3% కన్నా తక్కువ సంపద ఉంది. చూడండి ఈ వ్యత్యాసం ఎంత తీవ్రంగా ఉందో. ఇది కేవలం ఆస్తుల గురించే కాదు, ఆదాయం విషయంలోనూ ఇంతే. ఎక్కువ జీతాలొచ్చే ఐటీ, సర్వీస్ సెక్టార్ ఉద్యోగాలు ఎక్కువగా పట్టణాల్లో కొన్ని వర్గాలకే అందుబాటులో ఉంటున్నాయి. కానీ దేశంలో అత్యధికులు పనిచేసే అసంఘటిత రంగంలో తక్కువ జీతాలు, ఎలాంటి సామాజిక భద్రత ఉండదు. అంటే సామాజికంగా వెనకబడిన వాళ్లు ఆర్థికంగా కూడా వెనకబడే ఉంటున్నారు. డబ్బు ఎక్కడుంటే అధికారం అక్కడుంటుంది అంటారు కదా, అది చాలా వరకు నిజం. ఆర్థికంగా ఇంత పెద్ద అంతరాలున్నప్పుడు అది ఖచ్చితంగా రాజకీయ శక్తిని కూడా ప్రభావితం చేస్తుంది. బలహీన వర్గాల గొంతుకను రాజకీయంగా ఎలా నొక్కివేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. రాజకీయ బహిష్కరణ ప్రధానంగా 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి, చట్టసభల్లో అంటే పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలు, మైనారిటీల సంఖ్య చాలా తక్కువగా ఉండటం. ఇక రెండోది, వలస కార్మికులు, ఇతర అణగారిన వర్గాల వాళ్లకి సరైన డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల వాళ్లు ఓటు హక్కునే వినియోగించుకోలేకపోతున్నారు. ఈ రెండూ మన ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓకే, ఇప్పుడుదాకా మనం కులం, మతం లాంటి సాంప్రదాయ కారణాల గురించి మాట్లాడుకున్నాం. కానీ అసమానత అనేది అక్కడే ఆగిపోలేదు. అది కూడా కాలంతో పాటు అప్డేట్ అవుతోంది. ఈ 21వ శతాబ్దంలో టెక్నాలజీ, విద్య లాంటివి కొత్త రకం అసమానతలను ఎలా సృష్టిస్తున్నాయో చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒకప్పుడు భూమి లేకపోవడం పేదరికం, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేకపోవడం, ఇంటర్నెట్ లేకపోవడం, అదే కొత్త రకం పేదరికం. ఎందుకంటే ప్రభుత్వ పథకాల దగ్గర్నుంచి చదువు, ఉద్యోగాల వరకు అన్నీ ఆన్లైన్ అవుతున్నాయి. అలాగే ఖరీదైన ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి, సరైన వసతుల లేని ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకి మధ్య గ్యాప్ విపరీతంగా పెరిగిపోతోంది.
మరి ఈ అసమానత అనేది దేశమంతటా ఒకేలా ఉందా, లేక కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెంది మరికొన్ని వెనకబడిపోయాయా? ఈ భౌగోళిక కోణంలో చూస్తే మనకు మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. ఇది కేవలం పట్టణం గ్రామం మధ్య తేడా కాదు, ఇది అవకాశాల మధ్య తేడా. మంచి ఉద్యోగాలు, పెద్ద కంపెనీలు, మంచి హాస్పిటల్, స్కూల్స్ అన్నీ పట్టణాలకే పరిమితమవుతున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో బాగా వెనుకబడిపోతున్నాయి. ఇదే గ్రామాల నుంచి పట్టణాలకు వలసలకు కూడా ఒక ప్రధాన కారణం. ఈ వ్యత్యాసం కేవలం ఊరు పట్నం అనే కాదు, రాష్ట్రాల మధ్య కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ లాంటి కోస్తా, దక్షిణ రాష్ట్రాలు, ఉత్తరాదిలోని బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చారిత్రకంగా వెనుకబడిన బిమారు రాష్ట్రాలతో పోలిస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రాంతీయ అసమానతలు దేశ ఐక్యతకు కూడా ఒక సవాలు లాంటివి. ఇప్పటివరకు మనం కులం, మతం, ప్రాంతం ఇలా పెద్ద పెద్ద గ్రూపుల గురించి మాట్లాడాం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. సమాజంలో తరచుగా మన కంటికి కనిపించని, మరింత బలహీనంగా ఉన్న వర్గాలు కూడా ఉన్నాయి. మన విశ్లేషణ పూర్తి కావాలంటే వాళ్ల గురించి కూడా తెలుసుకోవడం చాలా అవసరం. వికలాంగులు, LGBTQ+ కమ్యూనిటీ, వృద్ధులు వీళ్లు ఎదుర్కొనే సవాళ్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయముంది. ఈ బహిష్కరణలు వేర్వేరుగా పనిచేయవు. ఉదాహరణకు, ఒక దళిత వికలాంగురాలైన మహిళ కులం, లింగం, వైకల్యం ఇలా 3 స్థాయిల్లో వివక్షను ఎదుర్కొంటుంది. దీన్నే మనం ఇంటర్సెక్షనాలిటీ అంటాం. కాబట్టి ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, ఆలోచించాల్సిన విషయం ఇదే. ఈరోజు మన దేశంలో అసమానత అనేది ఒక సింగిల్ ప్రాబ్లం కాదు, అదొక సంక్లిష్టమైన వల. కులం లాంటి పాత సమస్యలకు డిజిటల్ డివైడ్ లాంటి కొత్త సమస్యలు తోడై ఒకదాని ఒకటి బలపరుచుకుంటూ ఈ సమస్యను మరింత జటిలం చేస్తున్నాయి. ఏపీపీఎస్సీ మెయిన్స్లో ఆన్సర్ రాసేటప్పుడు ఈ కోణంలో గనక మీరు విశ్లేషించగలిగితే మీ ఆన్సర్ ఖచ్చితంగా అందరికన్నా భిన్నంగా, మెరుగ్గా ఉంటుంది. దీని గురించి ఆలోచించండి.